Hello friends and well wishers of RKS Apex. Once again welcome to our RKS Apex YouTube channel. So hope you are following the vocabulary words and getting benefited. Nice. Let's start out today's vocabulary. See. New criminal laws in effect. Amendments soon. New criminal laws in effect. అంటే కొత్త నేర చట్టాలు అంటే ఇవన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయి. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే త్వరలో ఉంటాయి. అమెండ్మెంట్స్ సూన్. అమెండ్మెంట్ అంటే ఏంటి? అమెండ్మెంట్ మీన్స్ సవరణ లేదా దిద్దుబాటు. ఏదైనా దిద్దుబాటు చేయాల్సి వస్తే కనుక అది తర్వాత అవుతుంది. ఎప్పుడో కొన్ని బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి కొన్ని చట్టాలను పక్కన పెట్టి అందులో కొన్ని చాలా వరకు అన్ని కొత్త చట్టాలను తీసుకొస్తున్నారు. అందులో ఏదైనా దిద్దుబాటు ఉంటే కనుక తర్వాత చేయొచ్చు. సో అమెండ్మెంట్ మీన్స్ అమెండ్మెంట్ సవరణ దిద్దుబాటు. He tried to push the amendment through parliament. అంటే పార్లమెంట్ ద్వారా he tried to push the amendment అంటే ఆ సవరణని పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టినమాట. అంటే ఆ సవరణ డిస్కస్ చేసే విధంగా అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అతను కొంచెం ట్రై చేశాడు, ప్రయత్నించాడు. పార్లమెంట్ పాస్ ద బిల్ విదౌట్ ఫర్దర్ అమెండ్మెంట్. ఎట్లాంటి మార్పులు చేర్పులు లేకుండా పార్లమెంట్ ఆ బిల్ని పాస్ చేసింది. ఓకే, అంటే ఇంప్లిమెంట్లోకి రాబోతుంది ఆ బిల్ అంతా కూడాను. ఆ బిల్ని పాస్ చేసింది ఎటువంటి సవరణలు దిద్దుబాటు అవసరం లేకుండానే అని చెప్పడం అంతా కూడా క్లియర్. రైట్ ఇట్. అమెండ్మెంట్ సవరణ దిద్దుబాటు. మహారాష్ట్ర బడ్జెట్ షో కేసెస్ స్ట్రాటజిక్ ప్లే ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్. మహారాష్ట్ర బడ్జెట్ అంటే వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది షో కేసెస్. షో కేసెస్ అంటే ఏంటి? షో కేస్ అంటే కనుక ప్రదర్శించు, ప్రదర్శన అంటే ఇది నౌన్గా వాడచ్చు, ఇంకోటి వర్బ్గా కూడా వాడచ్చు. క్లియర్. ప్రదర్శించు వర్బ్, నౌన్ అయితే ప్రదర్శన. ట్రిపుల్ ఆర్ అండ్ బాహుబలి ఫిల్మ్స్ కదా. ట్రిపుల్ ఆర్ బాహుబలి రెండు కూడా మిస్టర్ రాజమౌళి డైరెక్టర్ దాట్ కదా. గుడ్. ట్రిపుల్ ఆర్ అండ్ బాహుబలి ఫిల్మ్స్ షోకేస్ ద టాలెంట్ ఆఫ్ రాజమౌళి బోత్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ కదా. అంటే మన మొత్తం నేషనల్గా డెవలప్ మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆస్కార్ కొట్టి ఇంటర్నేషనల్ కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. సో ట్రిపుల్ ఆర్ అండ్ బాహుబలి ఫిల్మ్స్ షోకేస్ ద టాలెంట్, అతని టాలెంట్ అనేది చక్కగా బయటికి అందరికీ ప్రదర్శింప చేయగలిగింది. షోకేస్డ్. ద ఫెస్టివల్ వాజ్ ఏ షోకేస్ ఫర్ యంగ్ మ్యూజిషియన్స్. అంటే యంగ్స్టర్స్ ఎవరైతే కనుక మంచి మ్యూజిక్ని ప్రదర్శిస్తారో వాళ్ళకి ఫెస్టివల్ బాగా ఉపయోగపడుతున్నట్టు. మనం దీన్ని ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. యూ టేక్ ఐపీఎల్ మ్యాచెస్ కదా. ఐపీఎల్లో చూడండి ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎంతమందికి అవకాశాలు వస్తున్నాయి, బోల్డ్ మందికి. సో యూ కెన్ సే దాట్ ఐపీఎల్ ఈజ్ ఏ షోకేస్ ఫర్ యంగ్ క్రికెటర్స్. యూ కెన్ సే దట్ IPL is a showcase for young cricketers to show their talent. ఓకే, వాళ్ళ టాలెంట్ ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది అంతా కూడా. షోకేస్. ఇవి ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నామంటే అవి బాగా అన్వయించుకొని అటువంటి తరహాలో కొత్త స్టేట్మెంట్స్ మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్ మెల్లిమెల్లిగా మనం చూస్తుంటాం. క్లియర్. సో అట్లీస్ట్ యూ పికప్ ఎ ఫ్యూ వర్డ్స్ అండ్ ట్రై టు యూస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. Heavy rain batters Gujarat, hampers normal life in Ahmedabad, Gandhinagar. అంటే బాగా వస్తున్న వర్షాలు అనేవి హ్యాంపర్స్ నార్మల్ లైఫ్. హ్యాంపర్ అంటే కనుక అడ్డగించు, అంటే జీవనాన్ని కాస్త అడ్డగిస్తుంది, అంటే నార్మల్ లైఫ్ని కొంచెం అడ్డుకుంటుంది అన్నట్టు ఇక్కడ. వాట్ అబౌట్ బ్యాటర్స్. సో బ్యాటర్స్ అంటే కనుక కొట్టు, అంటే వర్షం గట్టి కొడుతుంది. సో టు హిట్ సంథింగ్ విత్ ఫోర్స్ మెనీ టైమ్స్, ఒకే చోట పట్ గట్టేసి కొట్టడానికి కూడా బ్యాటర్ అంటారు. ఒకే దాని మీద కొట్టాడు. అలాగే ఇక్కడ వర్షం టప కొడుతూనే ఉంది అంతా కూడా వర్షం. సో బ్యాటర్. దెన్ హియర్ హీ వాజ్ బ్యాటర్డ్ టు డెత్ విత్ ఏ రైఫిల్ బట్. అంటే రైఫిల్ వెనకాల ఉంటుంది కదా, ఒక రైఫిల్ వెనకాల దాంతో పెట్టి పట్ కొట్టి అతన్ని చంపేశారు. హీ వాజ్ బ్యాటర్డ్ టు డెత్. లాస్ట్ టైం చెప్పుకున్నాం, గుర్తుందా? ఈ టు డెత్ అనేది కామన్గా ఉంటుంది, కాకపోతే ఇక్కడ ప్రాసెస్ మారుద్దని లెక్క. అందులో ఒక 4 చెప్పుకున్నాం, గుర్తుంటుంది. హీ వాజ్ బ్యాటెడ్ టు డెత్, హీ వాజ్ సఫోకేటెడ్ టు డెత్, ఓకే, హీ వాజ్ స్ట్రాంగిల్ టు డెత్ చెప్పుకున్నాం. అంటే ఆ ప్రాసెస్ చూడగానే మనకు అలవాటు అయిపోతుంది. టు డెత్ ఇక్కడ ప్రాసెస్ ఏంటి చెప్పండి, టు డెత్. క్లియర్. అంటే ఇక్కడ రైఫిల్ బట్ అంటే రైఫిల్కి వెనక భాగం ఉన్నటువంటి దాంతో గట్టి కొట్టడం అనమాట. అక్కడ కొట్టాడు. హీ వాజ్ బ్యాటెడ్ టు డెత్, కొట్టి చంపబడ్డాడు. ఇది బ్యాటర్ అనేది ఒక ఓ పరంగా అర్థం. ఇది హీ బ్యాటెడ్ హిస్ హెడ్ అగేన్స్ట్ ద స్టోన్ వాల్. ఆ స్టోన్ వాల్ ఉన్నదానికి ఏంటి అన్ని ఇలా జరుగుతున్నాయి, నేను ఒకటి జరుగుతుంది, ఇంకోటి జరుగుతుందని అక్కడున్న ఆ స్టోన్కి తల పెట్టి టక కొట్టుకుంటాడు అంతా కూడా. సింగ్ హీ బ్యాటెడ్ హిస్ హెడ్ అగేన్స్ట్ ద స్టోన్ వాల్.
ఇది బ్యాటర్ అనేది ఇక్కడ వర్బ్గా వాడుతున్నారు ఫ్రెండ్స్. బ్యాటర్ అనే వర్డ్ యాక్చువల్లీ ఇంకా రకరకాలుగా వాడబడుతుంటుంది. బట్ ఒక రకం బ్యాటర్ అంటే పిండి అని వస్తుంది. ఇక్కడ లిక్విడ్లో ఉంటుంది పిండి, లైక్ ఇడ్లీ పిండి లేదా కేక్తో తయారు చేస్తారు కదా పిండి, కేక్ వేసేటప్పుడు పిండి, దాని పిండిని ఇది చెప్తారు. నౌన్గా వాడుతున్నాం. ఐ యూస్ టు లవ్ ఈటింగ్ ద లాస్ట్ బిట్స్ ఆఫ్ కేక్ బ్యాటర్ ఫ్రమ్ ద బౌల్. అంటే కేక్ తయారు చేసేటప్పుడు దాని చిన్న చిన్న పీసెస్ చివరిలో ఉంటాయి, ఆ ముక్కలు తింటే నాకు చాలా ఇష్టం. ఐ యూస్ టు లవ్ ఈటింగ్ ద లాస్ట్ బిట్స్ ఆఫ్ కేక్ బ్యాటర్. అంటే కేక్ తయారు చేసినప్పుడు పిండి, కేక్ పిండితో చివరి వచ్చి కొన్ని ఐటమ్స్ మిగిలిపోయి ఉంటాయి ముక్కలు, అవి తీసుకొని తింటే నాకు చాలా ఇష్టం అని చెప్తాను అనమాట. బ్యాటర్ అంటే కనుక లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి ఒక పిండి, లైక్ చెప్పుకున్నాం కదా ఈ ఇడ్లీ పిండి లేదంటే కేక్తో తయారు చేసినప్పుడు చేసే ఆ పిండిని బ్యాటర్ అని పిలుస్తుంటారు అనమాట. ఇంకా 2-3 అర్థాలు వేరే కూడా ఉన్నాయి, ఇప్పుడు అవసరం లేదు. డిఆర్డిఓ టేక్స్ అప్ స్టడీ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజినస్ సబ్మెరైన్. ఇండిజినస్ అంటే కనుక ఇండిజినస్ స్వదేశీ, అంటే మన సొంతగా మనుగా తయారు చేసుకోవడం, మనంగా మన సొంతగా తయారు చేసుకోవడం. దెన్ యూ కెన్ సే ఇండిజినస్ వెపన్స్, అంటే మన స్వదేశీ తయారైనటువంటి ఆయుధాలు, ఇట్లా ఇండిజినస్. సో కంగారూస్ ఆర్ ఇండిజినస్ టు ఆస్ట్రేలియా, అంటే వాళ్ళ స్వదేశీ, ఆస్ట్రేలియాలో మాత్రమే, అంటే ఆస్ట్రేలియా ఎక్కువ కనబడేవి యానిమల్స్. యూ కెన్ సే కంగారూస్ అంటే వాళ్ళ స్వదేశీ ప్రోడక్ట్, అది వాళ్ళది, అంటే తయారు చేయడానికి కదా నాన్న, అక్కడ ఉండేటువంటి యానిమల్స్, ఇది వాళ్ళకు స్వదేశీ అది. సో మెనీ ఆఫ్ ద ఇండిజినస్ ఇన్సెక్ట్స్ ఆర్ నీడెడ్ టు పాలినేట్ ద లోకల్ ప్లాంట్స్. మెనీ ఆఫ్ ద ఇండిజినస్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని పురుగులు, క్రిమికటకాలు, అవి ఏంటంటే కనుక పాలినేట్ ద లోకల్ ప్లాంట్స్, అంటే లోకల్ ప్లాంట్స్ పెంచాలంటే వాటి సహకారం చాలా అవసరం అవుతుంది. స్వదేశీ పురుగులు ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే అంటే దాని సీడ్స్ కానీ పుష్పాలకు ఉండేటువంటి కొన్ని బిందువులు ఉంటాయి అన్నమాట. అంటే వాటిని అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తూ వెళ్తాం ద్వారా అక్కడక్కడ కూడా మనకు ప్లాంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది కూడాను. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సమ్ సైన్స్, ఆర్ యూ కెన్ సీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంటల్ చైన్. ఆ చైన్లో భాగంగా ఏమవుతుందంటే ఇన్సెక్ట్స్ వల్ల ఇంకా రకరకాల చోట్ల కూడా మంచి ప్లాంట్స్ పాలినేట్ అయ్యి వచ్చేలా అవకాశం ఉంటుంది కూడాను. సో మెనీ ఆఫ్ ద ఇండిజినస్ ఇన్సెక్ట్స్ అంటే క్రిములు, కీటకాలు, జీవరాశులు, ఇవి తీసుకెళ్తూ అక్కడక్కడ మోస్తూ ఉంటాయి అంతా కూడా. ఆర్ నీడెడ్ టు పాలినేట్ ద లోకల్ ప్లాంట్స్ పెరగాలన్నా, విస్తరించాలన్నా, ఒకదానికొకటి కలవాలన్నా ఇలాంటి అవసరం వస్తుంది చెప్పడం. ఇక్కడ నేను ఒక మంచి స్టోరీ ఒకటి చెప్పదలుచుకున్నాను, అంటే ఇంతకుముందు చదివాను ఒకటి. ఆ స్టోరీలో ఏంటంటే కనుక ఫ్రెండ్స్, ఆ ఊళ్ళో వాళ్ళు 2-3 వాళ్ళు కప్పలు పడుతుంటారు. ఆ కప్పల్ని పెద్ద మొత్తంలో తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదో షావుకారు అడుగుతాడు, వాళ్ళకి అమ్ముతుంటారు. అలాగా వీళ్ళిద్దరే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కొద్దిమంది ఇలా కప్పలు పట్టేవాడు. వాళ్ళ బిజినెస్ ఏమంటే కానీ కప్పలు పట్టివ్వడం, తీసుకెళ్ళి ఆ షావుకారుకి అమ్మడం. వాళ్ళు దాన్ని చంపరు, కప్పల్ని చాలా జాగ్రత్తగా బ్యాగులు వేసి కట్టేసి వాళ్ళకి ఇస్తారు, ఆయన తీసుకుంటారు అక్కడ. అలాగా ఈ బిజినెస్ వాళ్ళు ఒక 20-25 సంవత్సరాలుగా నడుపుతూ డబ్బులు తీసుకుంటూ హ్యాపీగా వచ్చారు. ఇప్పుడు చూస్తే అసలు కప్పలే ఎక్కడ లేవు, దొరకడానికి ఛాన్సే లేదు అక్కడంతా కూడా. వీళ్ళకు ఉన్న పని కూడా చేతికి పని రావడం లేదు, ప్లస్ అర్థం కావట్లేదు. అంటే సింపుల్ కథ ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ కప్పలమ్మే వీళ్ళు వెళ్ళి ఒక స్వామీజీని కలిసి తన బాధ చెప్పుకుంటున్నారు. అక్కడ ఏంటి బాధ అంటే, మాకు చేతిలో పని లేకుండా పోతుంది, చాలా పేదోళ్ళు అయిపోతున్నాం. ఏంటంటే ఆయన అడుగుతున్నారు, ఇక్కడ మీరు కప్పలు పట్టుకుంటున్నారు కానీ దాన్ని చంపి చేయడంలో మీకున్న పాపం ఎంతో తెలుసు అంటారు. మీరు చాలా పాపం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, అయ్యి బాబోయ్, మేము ఒక్క కప్పని చంపలేదండి, అసలు కప్ప సత్తే షేర్ తీసుకోవడండి, మేము పప్పని చంపము, అందుకే కప్పని జాగ్రత్తగా పట్టుకొని తడి గోని సంచులో వేసి తీసుకెళ్తామని అన్నారు. అక్కడ మీరు తీసుకెళ్తారు కరెక్టే లబ్బా, బట్ అది ఎవరికి అమ్ముతున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా నీకు అన్నారు. అక్కడ మీరు తీసుకెళ్ళిన కప్పలు ఏం చేస్తారో షేర్ ఎప్పుడైనా చెప్పారా? అక్కడ షేర్ కాదు, సేట్. ఇది సేట్. అసలు కప్పలు సస్తే సేట్ తీసుకోడు, కానీ ఆ సేట్ నీకు ఎప్పుడైనా చెప్పాడు అంటారు. అక్కడ సేట్ అంటే దాన్ని కొనేటువంటి సేట్ అనమాట. అక్కడ ఒక పాలు అడిగానండి, ఒక పాలు అంటే ఒకసారి అడిగానండి, అందుకు సేట్ ఏమనంటే, అరే అన్నీ మీకు ఎందుకు, కష్టపడుతున్నారు, సంపాదించుకుని తినడం చాలు, ఆయన అడిగారు కాబట్టి చెప్తానని చెప్పి ఆయన చెప్పాడంట. ఇక్కడ మెడికల్ కాలేజ్లో వాళ్ళు తీసుకుంటారు, దాని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ఇంకా పెద్దవి చేస్తారని చెప్పాడు అని అన్నట్టు. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఈయన చెప్పుకొచ్చారు అసలు అది ఎందుకు తీసుకుంటున్నారు తెలుసా వాళ్ళు కప్పల్ని. ఆ కప్పలు వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ డబ్బులకి మీ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని దాన్ని 300, 400, 500కి పక్కన ఉన్నటువంటి చైనాకి ఇంక వేరే దేశాలకు అమ్మేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ తింటారు ఇవి యాక్చువల్గా.
కానీ దీనివల్ల జరిగే నష్టం ఏంటో తెలుసా మీకు అని ఆయన చెప్పుకొస్తున్నారు అనమాట. ఏంటంటే కనుక ఈ కప్పలు ఇప్పుడు లేకపోవడంతో చీడ పురుగులు ఎక్కువయ్యాయి, అందుకు రైతులు ఎక్కువగా పురుగు మందులు వాడాల్సి వస్తున్నారు, పాములకు ఆహారం కప్పలు కూడా లేకుండా పోతుంది, పర్యావరణ దెబ్బతింటుంది. ఇదంతా ఒక చైన్ ప్రాసెస్. దీని మీద ఈ రచయిత చాలా రీసెర్చ్ చేసి రాసుకొచ్చారనమాట. అంటే దీని ద్వారా ఇండైరెక్ట్గా చెప్పదలుచుకుంటుంటే కనుక ఈ చైన్లో ఎన్విరాన్మెంటల్ చైన్లో ఒకటి దెబ్బతింటే దాని ఎఫెక్ట్ ఒకటి అన్నిటి మీద ఉంటుంది, అంతా కూడా అన్నిటి మీద. దానిలో భాగమే ఈవెన్ మనం వాడే ప్లాస్టిక్ కూడా. అది వాడగా ఈ పర్యావరణ చక్రం దెబ్బతిని అంత ఇబ్బంది అవుతుంది అక్కడ. ఐ మీన్ వీఆర్ డిగింగ్ అవర్ ఓన్ గ్రేవ్ అంటే మన గోతి మనమే తవ్వుకుంటున్నాం. అలాగా ఇక్కడ ఈ కప్పల మీద ఆయన చేసిన రీసెర్చ్లు తెలియదు ఏంటంటే కనుక ఎక్కువ నిజంగానే చైనా వాళ్ళు వేరే వాళ్ళు కొనేసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు మన వాళ్ళు గుడ్డిగా వాటిని నమ్మేయడం వల్ల ఇక్కడ ఈరోజు చూడండి, ఇప్పుడు ఎక్కడ కప్పలు దాదాపు మనం చూడము. ప్లస్ అందుకనే ఈ చీడ పురుగులు తినడానికి కప్పలు లేకపోవడంతో రైతులు పురుగు మందులు ఎక్కువ వాడాల్సి వస్తుంది, దానివల్ల అన్నిటికీ నష్టం వస్తుంది. అంటే ఆ ఇంటర్లింక్ ఎలా ఉందో చెక్ చేసుకోండి అని చెప్తున్నారు అంతా కూడా. ఆ కన్సర్న్తో ఆయన రచయిత బాగా రాశాడు. అది గుడ్, హ్యాట్స్ ఆఫ్ టు ద రైటర్. నెక్స్ట్, లేబర్ మే హ్యావ్ మోర్ leverage than Sunak government to discuss FTA with India. సో దీన్ని లీవరేజ్ అనాల్సి ఉంటుంది. లీవరేజ్ దీన్ని అమెరికన్స్ లెవరేజ్ కూడా అంటారు. ఇది రెండు రకాలుగా ప్రొనౌన్స్ చేసుకుంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి చూద్దాం. లీవరేజ్ అంటే ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ వాట్ పీపుల్ డూ, అంటే ఎదుటి వాళ్ళని చేసిన ప్రభావితం చేయడం, వాళ్ళ ఎక్కువగా వినియోగించుకోవడం అన్నమాట అంతా కూడా లీవరేజ్. లేబర్ మే హ్యావ్, లేబర్ అంటే ఇక్కడ లేబర్ పార్టీ అనమాట, ఇక్కడ లేబర్ పార్టీ. సో లేబర్ మే హ్యావ్ మోర్ లెవరేజ్ దాన్ సునక్ గవర్నమెంట్. ప్రస్తుతం ఉంది బ్రిటిష్లో సునక్ గవర్నమెంట్ కదా, ఈయన గవర్నమెంట్తో పోల్చుకుంటే కనుక రేబోయే ఎన్నికల్లో లేబర్ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు అంతా కూడా. ఇక్కడ లీవరేజ్ అంటే ఏంటి? లీవరేజ్ దే ఆర్ డిటర్మైన్ టు గెయిన్ మోర్ పొలిటికల్ లేవరేజ్, అంటే రాజకీయ పరంగా వాళ్ళు ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం వాళ్ళకుంది. దే ఆర్ డిటర్మైన్ టు గెయిన్ మోర్ పొలిటికల్ లేవరేజ్ అంటే ఎక్కువ అడ్వాంటేజ్ పొందుదాం రాజకీయపరమైనటువంటి అని వాళ్ళు కృతనిశ్చయంతో ముందుకు పోతున్నారు. వీ హ్యావ్ టు యూజ్ లెవరేజ్ టు మూవ్ దిస్ హ్యూజ్ రాక్, అంటే ఇది లెవరేజ్ అంటే ఇంకొంచెం ఎలా వాడుతుంటే ఒక రాయి ఎలా ఉంది, దీన్ని లేపాలనుకోండి, మనం ఇలా పట్టి లేపినా ఎలా పెట్టినా లేకవదు, దాని కింద ఏదైనా ఒక రాయి పెట్టి చిన్నది దాని మీద ఇలా నెడతాం కదా, ఆ ప్రాసెస్ని లెవరేజ్ అంటారు. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే చూపిస్తాను, పిక్చర్ చూపిస్తాను. పొజిషన్ ద పీస్ ఆఫ్ వుడ్ సో దాట్ maximum leverage can be applied. పొజిషన్ ద పీస్ ఆఫ్ వుడ్, ఒక పీస్ ఆఫ్ వుడ్ పెట్టండి, అంటే ఇలా ఉందనుకోండి, ఈ మొత్తాన్ని మనం లిఫ్ట్ చేయాలి. అప్పుడు కింద ఇప్పుడు పెడతామని చూస్తారు, ఒక చిన్న ఏదైనా రాయి లాంటిది ఏదైనా వుడెన్ పీస్ ఇలా పెట్టి లిఫ్ట్ చేస్తే ఇక్కడ మనకు మ్యాక్సిమం లెవరేజ్ వస్తుంది, అంటే ఉపయోగించుకోవచ్చు, ఇలా దాన్ని ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అందుకని పొజిషన్ ద పీస్ ఆఫ్ వుడ్, ఇక్కడ చిన్న పీస్ ఆఫ్ వుడ్ పెట్టండి, సో దాట్ మ్యాక్సిమం లెవరేజ్ కెన్ బి అప్లైడ్, ఎక్కువ మ్యాక్సిమం లెవరేజ్ అప్లై చేసి దాన్ని పైకి లేపచ్చు అని చెప్పడం. అందుకని దీన్ని ఫినాన్షియల్ కూడా వాడతారు అనమాట. ఎలాగా ఫినాన్షియల్గా అంటే కూడా ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేయండి, దానికి మీరు గోల్డ్ అంత లెవరేజ్ మార్కెట్ అంత ఎక్కువ వస్తుంది అని చెప్తుంటారు అనమాట. దీన్ని ఫినాన్షియల్ లెవరేజ్ అంటారు ఇక్కడ. ఇదే లెవరేజ్ అనేవాడిని వర్బ్ కూడా వాడతారు, వర్బ్ కూడా. సో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వేస్ టు లెవరేజ్ ఏ చారిటబుల్ గిఫ్ట్ ఈజ్ టు గెట్ యువర్ employer to match it. So one of the easiest ways to leverage a charitable gift is to get your employer to match it. అంటే one of the easiest ways to leverage a charitable giftని ఎక్కువగా పెంచుకుంటూ దాన్ని, అంటే ఈ అనాథాశ్రమాలకు ఇచ్చేటువంటి డొనేషన్ కానీ దాన్ని పెంచాలంటే టు గెట్ యువర్ ఎంప్లాయర్ టు మ్యాచ్ ఇట్, మీ ఎంప్లాయీకి సూట్ అయ్యే విధంగా, అంటే వాళ్ళు కూడా అందులో భాగస్వామ్య విధంగా తీసుకెళ్తుంటే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఓవరాల్గా లెవరేజ్ అంటే ఏంటంటే కనుక మ్యాక్సిమం బెనిఫిట్ పొందేందుకు చేసే కార్యక్రమాలు, పని అంతా కూడాను మ్యాక్సిమం లెవరేజ్. ఇక్కడ ద పవర్ ఆఫ్ లెవరేజ్ అంటే ఎక్కువ పవర్ని ఇలా మనం యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు, దాని బెనిఫిట్స్ తీసుకోవచ్చు. లెవరేజ్ అనేది మంచి పదం, చూసుకోండి. నెక్స్ట్, నాయుడు థ్యాంక్స్ పిఎం ఫర్ ప్రైజింగ్ అరకు కాఫీ. నాయుడు థ్యాంక్స్ పిఎం ఫర్ ప్రైజింగ్ అరకు కాఫీ. ఇది చాలా సింపుల్ స్ట్రక్చర్, మీరు డైలీ లైఫ్లో చక్కగా వాడచ్చు. ఎలాగంటే సబ్జెక్ట్ ప్లస్ థ్యాంక్ ప్లస్ ఎవరికి థ్యాంక్ చెప్తున్నారు, అది దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. దీన్నే మనం కావాలనుకుంటే ఎస్బి అనవచ్చు. ఎస్బి అంటే సంబడి. ఇది ఎవరిది? ఇది సబ్జెక్ట్. నెక్స్ట్, ఫర్
you can take either noun or you can take either ing form. ఇలా ఈ స్ట్రక్చర్స్ అనేవి చాలా బాగుంటాయి. దీన్ని అర్థం చేసుకొని సెంటెన్స్ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఏం సార్ నాకేం అర్థం కాలేదు, ఏదో రాశారు ఇక్కడ అంటే చెప్తాను వినండి. ఇది సబ్జెక్ట్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థ్యాంక్, పాస్ట్ టెన్స్లో చెప్దాం అనుకుంటాను. పాస్ట్ టెన్స్ ఐ థ్యాంక్డ్. ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నాం? అది ఆబ్జెక్ట్ ఆర్ సంబడే అవుతుంది. ఐ థ్యాంక్డ్ మై ప్రొఫెసర్. దేనికి? ఫర్. దెన్ నౌన్ ఆర్ ing form. సో ఐ థ్యాంక్డ్ మై ప్రొఫెసర్ ఫర్ హిస్ గైడెన్స్. అప్పుడు గైడెన్స్ నౌన్ అవుతుంది. ఐ థ్యాంక్డ్ మై ప్రొఫెసర్ ఫర్ హిస్ గైడెన్స్. ఐ థ్యాంక్డ్ మై ప్రొఫెసర్ ఫర్ హిస్ గైడెన్స్. అదే ing form అయితే కనుక దెన్ ఐ థ్యాంక్డ్ మై ప్రొఫెసర్ ఫర్ ప్రొవైడింగ్ మీ, ఇంకేదైనా రాసుకోవచ్చు, ఫర్ ప్రొవైడింగ్ మీ మచ్ నీడెడ్ గైడెన్స్. ఎంతో అవసరమైన గైడెన్స్ నాకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇలా. సో ఐ థ్యాంక్డ్ మై ప్రొఫెసర్ ఫర్ ప్రొవైడింగ్ మీ మచ్ నీడెడ్ గైడెన్స్. ఇలా సబ్జెక్ట్ థ్యాంక్. మీరు ఎవరికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నారో ఆ సెంటెన్స్ ట్రై చేయండి చక్కగా అంతా కూడా. ఓకే, ఆ సెంటెన్స్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్, బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. ఇది మొన్న మనం T20 మ్యాచ్లు గెలిచాం కదా, ఆ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బ్లూ అంటే ఇండియన్స్ మనమే, కానీ ఇక్కడ బ్లూ అంటే కనుక ఆకాశం. బోల్డ్ అంటే థండర్ బోల్ట్ అంటే పిడుగు లాంటి వార్త. బోల్డ్ పిడుగు, ఆకాశం ఇలా పడ్డది అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తామని పిడుగు పడదని ఎక్స్పెక్ట్ చేయం, సడన్గా వస్తుంది. అందుకని బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే కనుక అన్ ఈవెంట్ ఆర్ ఏ పీస్ ఆఫ్ న్యూస్ విచ్ ఈస్ సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. సడన్గా వస్తుంది, గెస్ చేయలేం కూడా, అండ్ ఏ కంప్లీట్ సర్ప్రైజ్, పెద్ద సర్ప్రైజ్ మనకు అన్నమాట. అలాంటి దాన్ని బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటారు. అంటే అనుకోని సడన్గా వచ్చే ఒక వార్త, చాలా సడన్గా జస్ట్ మనం గెస్ కూడా చేయలేం, అలాంటి వార్తని బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటారు అంతా కూడా. సి హర్ డిస్మిసల్ కేమ్ యాజ్ ఎ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. ఆవిడ జాబ్ నుండి తీసేశారంట, ఆ వార్త అనేది ఒక్కసారి పిడుగులాగా వచ్చి పడ్డది. అయ్యా ఆవిడ తీసేశారా అలాగా. హర్ డిస్మిసల్ కేమ్ యాజ్ ఎ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. ఇన్స్పిరేషన్ హిట్ మీ లైక్ ఎ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ ఆన్ ద వే హోమ్. నేను ఇంటికి వెళ్తూ ఉంటే ఒక అద్భుతమైన ఐడియా, బాబా ఏం ఐడియా వచ్చిందబ్బా సూపర్ అంటే, ఆ ఐడియా నాకు ఒక పిడుగులాగా వచ్చి టక్కుని వచ్చింది. అంటే ఎక్కువగా పెద్ద పెద్ద డిసప్పాయింట్మెంట్కి కానీ ఎక్కువ సర్ప్రైజ్ అయ్యే వాటికి ఎక్కువ వాడుతుంటారు, బట్ ఈ స్టైల్లో కూడా వాడారు. ఇన్స్పిరేషన్ హిట్ మీ, నాకు ఇన్స్పిరేషన్ అట్లా వచ్చేసింది. ఎలాగంటే అన్ఎక్స్పెక్టెడ్గా టక్కున ఒక ఐడియా వచ్చేసింది. ఇక్కడ ఇన్స్పిరేషన్ హిట్ మీ లైక్ ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ ఆన్ ద వే హోమ్. ఇంటికి వెళ్తుండగా ఒక అద్భుతమైన ఐడియా నాకు స్ఫురించింది, వచ్చింది అన్నట్లు అన్నమాట. అక్కడ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఒక పిడుగు లాంటి వార్త, అలాంటి వాటికి ఎక్కువ వాడుతుంటారు అంతా కూడా. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ here in this video. With some more interesting words we will see in the next video. Till then, bye bye. Thank you. Nice.